రేవంత్ రెడ్డి చిట్ట చివరి నిమిషపు ఎమోషన్‌తో క్రిందసారి విజయం సాధించారు. అది భారతీయ జనతా పార్టీ ఏదైతే కవితని అరెస్ట్ చేయించలేదు. ఏది ముందంతా కవితకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించిన వాళ్ళు, చివరికి ఆమెను అరెస్ట్ చేయకపోవడం బీఆర్ఎస్‌కి, బీజేపీకి సంబంధం ఉందన్నటువంటి ప్రస్తావన ద్వారా ఎమోషనల్‌గా కథ నడిపారు. అట్లాగే దాంతో పాటుగా సంక్షేమ పథకాల పాయింట్ నడిపారు. ఇప్పుడు సంక్షేమ పథకాలైతే బస్సులు తప్పించి మరొకటి కథ ఏం లేదు. అట్లాంటి సందర్భంలో ఒక కొత్త ఎమోషన్ రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ గురించి మొత్తం రిజర్వేషన్స్ ఎత్తేస్తారు. చివరికి ఆర్ఎస్ఎస్‌ని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయారు. ఆర్ఎస్ఎస్‌లో గోల్వాల్కర్ ఎట్లన్నారు, లేకపోతే గనక వైద్య ఎట్లన్నారని చెప్పి. మరి ఈయన ఆ వయసులో అప్పట్లో అయితే పుట్టినట్టు లేరు. ఆ తర్వాత ఎవరో చెప్పుంటే గనక ఏ కమ్యూనిస్టులు ఏమన్నా రాసుంటే దాన్ని చదివుంటే గనక ఎవడేం చేయలేడు. ఆర్ఎస్ఎస్ సంబంధించి ఇప్పుడు మోహన్ జీ భగవత్ చీఫ్‌గా ఉన్నారు. ఆయనే చెప్తున్నారు. లేదా నరేంద్ర మోడీని చెప్తున్నారు. అసలు పాయింట్ ఏంటి? ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తానన్నటువంటి పాయింట్‌ని తీసుకెళ్ళి అసలు రిజర్వేషన్‌లే తీసేస్తానని చెప్పి ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి దాని మీదన వివరణ ఇవ్వాల్సి వచ్చేటప్పటికినేమో ఢిల్లీ పోలీసుల దగ్గరికి లాయర్‌ని పంపించి అబ్బే ఆ ట్విట్టర్ హ్యాండిల్ మేం చేయట్లేదు. అది ఎవరిదో మరి అది రేవంత్ రెడ్డి గారి స్వయందైతే సీఎం పేరుతో ఉంటది కాబట్టి అందులో చేయట్లేదు. అందులో పోస్ట్ చేయలేదు కదా! కాబట్టి అది మాకు సంబంధం లేదని చెప్పి ఇక్కడొచ్చేటప్పటికి రిజర్వేషన్స్ ఎత్తేస్తారన్నటువంటి పాయింట్‌నే పదే పదే ప్రస్తావిస్తూ దీంట్లో నేను గుజరాత్ వాళ్ళతో ఎదుర్కోవడానికి సిద్ధం, దేనికైనా సిద్ధం అంటే ధీరుణ్ణి, వీరుణ్ణి అని కేసీఆర్ బాటలోనే ప్రయాణిస్తున్నారు. మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారన్నది చూడాల్సి ఉంది.